వేయడానికి కూడా సపరేట్ కాస్ట్ అని చెప్పారు. అవన్నీ నాకు వచ్చు. మన టూల్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయి. అటు సైడ్ లైటింగ్ బాగాలేదని చెప్పి బండి వెనకాల పెట్టేసి ఇదైతే ముందు నెట్టిచ్చా. మీరు నా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆకం ప్రొడక్షన్స్ బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడే మీకు కొత్త వీడియోస్ నోటిఫికేషన్స్ వస్తాయి. నమస్కారం, కొత్త వ్లాగ్కి మళ్ళీ స్వాగతం. సో క్యాంపస్ లైఫ్ ఇంకా కంప్లీట్లీ డన్. ఆ వీడియోస్ అన్ని మీకు త్వరలోనే వస్తాయి. సో ఇప్పుడు ఈ వ్లాగ్ చేయడానికి రీజన్ ఏంటంటే మన సైకిల్ క్యాంపస్లో 4 ఏళ్ళు దొక్కేదాన్ని, 4 years దొక్కి. డాడీ కూడా మా నాన్న కూడా ఎవరికైనా ఇచ్చేయి వాడుకుంటారన్నారు. కానీ మనం వస్తువులు ఇచ్చే రకం కాదు. ఏదైనా ఇస్తాము, ఏ హెల్ప్ అయినా చేస్తాం, కానీ వస్తువులు మాత్రం నాకు ఏ బుద్ధి కాదు, ఎందుకో తెలీదు. సో సైకిల్ అయితే నేను ఇక్కడికి వచ్చే రోజు అంటే కన్వకేషన్ అయిపోయిన కన్వకేషన్ అవ్వడానికంటే ముందే సైకిల్ వేసా. ఆ సికింద్రాబాద్ స్టేషన్కి వెళ్ళింది పాలక్కర్ నుండి. అక్కడ నుండి వేరే వాళ్ళ హెల్ప్ తీసుకొని అది బస్ లేపిస్తే అది ఈరోజు మార్నింగ్ వచ్చింది, కాల్ చేశారు. సో సైకిల్ పరిస్థితి అయితే ఇది ఒకటి పోయింది. ఇది కొని ఆ పక్కన ఉంది, రిపేర్ చేయాలి ఇప్పుడు. ఇవి బ్రేక్ వైర్స్ కూడా పోయాయి. సో ఇవన్నీ వేయడానికి అంటే పార్ట్స్కి సపరేట్ కాస్ట్, వేయడానికి కూడా సపరేట్ కాస్ట్ అని చెప్పారు. అవన్నీ నాకు వచ్చు. నేను 4 years నుంచి చేస్తూనే ఉన్నాను. నాకు ఈజీ అయిపోయి ఫిట్ చేసుకోవడం, ఇచ్చేయండి అని చెప్పి వెళ్ళి కొనుక్కొని వచ్చా. బ్రేక్ వైర్స్, బెల్, హ్యాండిల్. పార్కింగ్ స్పేస్ ఆల్మోస్ట్ ఫిల్ అయిపోయింది. ఆడ నాన్న స్కూటీ, ఇక్కడ కార్ పడేసాం, ఇక్కడ మన బండి పెట్టాం. బండికి ఎక్కువ స్పేస్ ఉండదు అని చెప్పి అన్ని నెట్టిచ్చా. అండ్ ఇక్కడ 2 సైకిల్స్ ఉన్నాయి. ఒకటి తమ్ముడిది, ఒకటి నాది. నాకు ఇది మా తాతయ్య గారు నేను 5th చాలా చిన్నప్పుడు, అంటే 4th 5th ఓకే 4 to 6th క్లాస్ ఆ మధ్యలో కొనిచ్చారు నాకు. అండ్ అది వచ్చేసి గేర్ సైకిల్, సింగిల్ సీటర్. అది నాన్న తమ్ముడు కొనిచ్చిండు. సో దీనికంటే ముందు ఇంకో చిన్న సైకిల్ ఉండే. ఆ సైకిల్ ఇప్పుడు ఇంట్లో లేదు, ఎవరికో ఇచ్చేసాము మేమే. సో ఈ 2 కూడా నాన్న రిపేర్ చేయిద్దాం అన్నట్టు అన్నారు. చూడాలి. ఫుల్ అయిపోయింది. దాన్ని అయితే దానికి స్పేస్ కూడా లేదు, అక్కడ పడేసి ఉంచాం. దీన్ని మాత్రం ఇంత పెద్ద స్పేస్, ఎందుకంటే ఇది బండి రివర్స్ తీయాలన్నా కష్టం. సో ఫ్రంట్ ఇలా టర్నింగ్ తీసుకొని పోవాలి, ఎందుకంటే దీని లెంత్ ఆల్మోస్ట్ 2 meters ఉంటుంది. అంటే కార్లో 50% కంటే ఎక్కువ. కారు ఒక 3 meters అనుకుంటే మోర్ దెన్, చాలా ఎక్కువ. టర్నింగ్ రేడియస్ చాలా ఎక్కువ. ఆన్ రోడ్ కానీ ఇక్కడ పార్కింగ్ లాట్లో కానీ తిప్పడం చాలా కష్టం. నేను అందుకే దానికి కొంచెం స్పేస్ ఎక్కువ పెట్టాను. ఇప్పుడు ఇక సైకిల్ రిపేర్ చేస్తే ఇంకా వాకింగ్కి వెళ్ళడం ఒక పూట, సైకిలింగ్కి వెళ్ళడం ఒక పూట. మీరు అనుకొని ఉంటారు ఇక్కడ జిమ్ సెటప్ పెట్టాను కదా ఎక్కడుందని. వెహికల్స్ బురద అవుతుందని చెప్పి జిమ్ సెటప్ని అయితే దీని ఈ గోడ వెనకాల ఉన్న రూమ్లోకి మార్చాను. మీకు చూపిస్తాను తర్వాత. సో ఇప్పుడైతే అంత బురదగా ఉంది. ఇప్పుడే తీసా బండి బురదలో. వెళ్ళి సైకిల్ కావాల్సిన సామాన్ అంతా కొనుక్కొచ్చా కాబట్టి బురదగానే ఉంది. ఇది క్లీన్ చేసి మనం సైకిల్ రిపేర్ అయితే స్టార్ట్ చేద్దాం. సొడాయి వచ్చేసింది మన చేతిలోకి బ్రూమ్ స్టిక్. సో ఇప్పుడు మనం కొంచెం క్లీన్ చేద్దాం, ఎందుకంటే అమ్మ రోజు క్లీన్ చేయాలంటే కుదరదు. రోజు కింద ఫస్ట్ ఫ్లోర్, గ్రౌండ్ ఫ్లోర్ క్లీన్ చేయాలంటే చాలా కష్టం. సో నేను రోజు కింద చదువుకోవడానికి కిందకి వచ్చినప్పుడు గ్రౌండ్ ఫ్లోర్ ప్లస్ పార్కింగ్ స్పేస్ మాత్రం నేను క్లీన్ చేస్తాను. అమ్మొద్దన్నా కానీ మనం క్లీన్ చేయాలి, ఎందుకంటే హెల్ప్ చేయాలి. ఇంట్లో కూర్చొని తింటే ఏం రాదు కదా, కొంచెం ఒళ్ళు నుంచి పనులు కూడా చేయాలి.
ఈ సైకిల్ ఈ సైకిల్ బస్ స్టాండ్కి వెళ్ళి నడిపించుకుంటూ మళ్ళీ ఇంటికి వచ్చా. వెళ్ళేటప్పుడు కూడా నడుచుకుంటూనే వెళ్ళా వర్షంలో గొడుగు అంబ్రెల్లా పెట్టుకొని. ఎంతో ఒక 1.5 2 కిలోమీటర్స్ ఉంటుంది ఇక్కడ నుంచి బస్ స్టాండ్. ఇక్కడైతే ఏరియా క్లీన్ అయితే అయింది, కొంచెం వాటర్ ఉన్నాయి కాకపోతే ఇంకా తప్పదు. రిపేర్ స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు దీనికి ఉన్న రిపేర్స్ అయితే చెప్తాను మీకు. సో తీసుకెళ్ళామంటే సైకిల్ కొన్నప్పటి నుంచి కూడా నేనైతే బ్రేక్ ప్యాడ్స్ అయితే మార్చలేదు. అవే బ్రేక్స్ ఈ వైర్ లూజ్ చేస్తూ టైట్ చేస్తూ వాడుతూ ఉన్నాను. ఇంకా 4th ఇయర్లో దారుణం అయిపోయింది, అంటే బ్రేక్స్ లేకుండా కాళ్ళతో ఆపడం అయిపోయింది. అందుకని చెప్పి బ్రేక్ ప్యాడ్స్ వేయించాను, 2 ఇక్కడ 2 వెనకాల. దాని తర్వాత ఇది సైకిల్ బెల్ ఒకసారి నేను మా బ్యాచ్మేట్ ఒకడు ఉంటాడు కార్తికేయ అని, వాడు రారా ఎకడమిక్ బ్లాక్ దాకా పోయేదామంటే వెళ్తున్నాం. వాడు కొంచెం స్పీడ్ తొక్కాడు సైకిల్ కింద పడేసరికి వాడు కింద పడ్డాడు. వాడిని కాపాడే ప్రయత్నంలో నా సైకిల్ నేను కింద పడేసా. అప్పుడు పోయిన బెల్ ఇది, అప్పటి నుంచి పనిచేయదు. సో బ్రేక్ ప్యాడ్స్ బెల్ కొత్తది కొనుక్కొచ్చినది రీప్లేస్ చేయాలి. అండ్ ఈ బ్రేక్స్ కూడా అంత ఎఫెక్టివ్గా పనిచేయట్లేదు, మొత్తం ఇలా క్రాస్ బ్రేన్ చేయాల్సి వస్తుంది బ్రేక్స్ పడాలంటే అని చెప్పి బ్రేక్ వైర్స్ కొత్తవి తీసుకున్నాను. మొత్తం రస్ట్ పట్టింది. 4 years వచ్చిందంటే గ్రేటే. నెక్స్ట్ సీట్ తోటి ఇబ్బంది ఏం లేదు, కాకపోతే నేను ఇక్కడికి వచ్చే ముందు ఎవరో సీట్ చింపారు. ఇదంతా ఏం కాదులే, పైన ఏదైనా స్టిక్కర్ వేసుకున్నా నడుస్తుంది. ఇది ఓకే, సెట్ చేసా. నెక్స్ట్ వీల్ కూడా గాలి లేదు, సో గాలి కొట్టి 2-3 రోజులు నడిపిస్తాను, అంటే గాలి తగ్గితే మాత్రం పంచర్ అయినట్టు లెక్క. నెక్స్ట్ ఇక్కడ చూపించాల్సింది ఏం లేదు. ప్రాబ్లం ఏంటంటే ఇది సింగిల్ సీటర్ సైకిల్. నా ఇంతకుముందు ఉన్న సైకిల్ అది ఎస్కే బైక్స్, అది డబల్ సీట్లు. ఇప్పుడు ఇది రిపేర్ చేయాలి ఫస్ట్. మన టూల్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయి. కొత్త బెల్, నెక్స్ట్ బ్రేక్ వైర్స్. పోయింది ఎక్స్పెక్టెడ్, ఇలాంటిది ఒకటి ఉండాలి, అది పోయింది. ఇప్పుడు పోయిరా మామా దొరికింది. ఇక్కడే ఉంది, పోతే ఏం లేదు ఇక. ఓకే, కానీ ఇప్పుడు హ్యామర్ కావాలి ఇవి రీప్లేస్ చేయాలంటే. చెప్తా అవుట్. అటు సైడ్ లైటింగ్ బాగాలేదని చెప్పి బండి వెనకాల పెట్టేసి ఇదైతే ముందు తెచ్చా. ఓకే, ఫస్ట్ మనం బ్రేక్ వైర్ సెట్ చేద్దాం. బ్రేక్స్ అంటే గుర్తొచ్చింది, అసలు ఫస్ట్ ఇయర్లో ఆహల్య క్యాంపస్ ఉన్నప్పుడు అసలు భయంకరంగా దొక్కేటోని సైకిల్. అంటే నడవడం అనేది లేదు, క్లాస్ నుంచి మెస్ నుంచి రూమ్కి సైకిల్ తప్ప ఇంకోటి వాడేటోని కాదు. నైట్ ఎటు తిరగాలన్నా సైకిల్ మాత్రం మ్యాండేటరీ, తొక్కినా తొక్కకపోయినా అది ఎమ్మటి ఉండాలి. అలా అలవాటు పడ్డా సైకిల్కి. సో బ్రేక్స్ ఉండకపోయే, దీనికి బ్రేక్స్ అనేవి ఎప్పుడు సరిగ్గా ఉండవు. ఎప్పుడు హ్యాండిల్ ఇలా పట్టుకొని లేదంటే కింద కాలు వేసుకొని టప్ కొట్టుకుంటూ ఆపడమే. ఇప్పుడైతే ప్రాపర్ బ్రేకింగ్ ఫిట్ చేద్దాం మనం. ఇది అనుకున్నంత ఈజీగా ఏం లేదు, అంత స్ట్రక్ అయిపోయింది. బయటికి రా. ఎటు సైడ్ ఉంది? ఎక్కడో స్ట్రక్ అయింది. ఓకే, ఒక్క బ్రేక్ వైర్ పీకేసాం. ఇది వెనకాల బ్రేకు, ముందరది ఎలా ఉందో చూడాలి ఇప్పుడు. హెడేక్. చిన్నప్పటి నుంచి సైకిల్ రిపేర్ అలవాటే నాకు. ఏది చిన్న రిపేర్లు ఏది వచ్చినా నేనే చేసుకుంటాను.
ఎట్లా అలవాటు అయిందంటే మా నాన్న దగ్గర నుంచి నాకు అలవాటు అయింది సైకిల్ రిపేర్ చేసుకోవడం. బండి రిపేర్లు మనకు రావులేదు, ఎందుకంటే బండి కొన్నది మొన్ననే కాబట్టి ముట్టుకోకపోవడం బెటర్. ఆగమైపోతుంది. సైకిల్ అంటే ఎట్లా అంటే అట్లా పోతుంది. ఓకే, ఫస్ట్ వెనకాల బ్రేకర్ రిపేర్ చేద్దాం. ఇప్పుడు ఇదేది ఇచ్చారు ఇటు సైడ్ది ఇది. ఓకే, ఇది ఫ్రంట్. వస్తున్నామా, సెట్ అయిపోయింది. ఇది అవసరం లేదనుకుంటా ఇంకా. ఓకే, మొత్తం చెత్త చెత్త సిలుం పట్టింది ఒక సైడ్ అయితే. ఇక్కడ స్ట్రక్ అయింది, ఇది పోయిన పార్ట్ అంటే ప్రీవియస్ దాన్ని. దీంట్లో ఇంతవరకే. వెనకాల వచ్చేసి మనం అడ్జస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ ఏది ఇది వాడాలి. ఇప్పుడు ఎందుకు ఎక్కువైంది? ఓకే, ముందర లాక్కుంటే సరిపోద్ది. వైర్ చిన్నగా అయింది. అబ్బా, వైర్ చిన్నగా అయిపోయింది. అలాగా ఒక చిన్న ప్రాబ్లం వచ్చింది. ఈ బ్రేక్ వైర్స్ ఎడ్జ్లో లెంత్ తక్కువ ఉన్నాయి. అవి ఆ లెంత్ సరిపోదు, మనకి లెంత్ ఇంకా చాలా కావాలి. నేను తీసుకునేటప్పుడే చెప్పా కొంచెం పెద్దది ఇవ్వండి అని. సరిపోద్ది పో అన్నాడు. నాకు డిఫరెన్స్ చూపిస్తాను ఉండండి. ఇది నా పాత సైకిల్ది, అంటే పాత బ్రేక్ వైర్. రెండు ఈక్వల్గా పెట్టా. చూడండి ఎంత డిఫరెన్స్ ఉందో. అంత వైర్ ఎక్స్ట్రా కావాలి. ఇప్పుడు ఆ వైర్ డిఫరెన్స్ మిస్సింగ్. సో వెళ్ళి రీప్లేస్మెంట్కి అడగాలి. ఏమంటారా? ఇప్పుడైతే బెల్ ఫిట్ చేసా, మంచిగా వస్తుంది సౌండ్. దాని తర్వాత ఇటు సైడ్ది ఫిట్ చేసా. ఇది ఒకటి తీయాలి, చేద్దాం. 4 years ఏం రిపేర్ రాకుండా ఉందంటే బాగానే గ్రేట్ అనే చెప్పాలి. హ్యాండిల్ రబ్బర్స్ సెట్ అయిపోయాయి. ఈ రెండు ఇలా కొడుతూ సెట్ చేసా. బెల్ సెట్ అయిపోయింది. బ్రేక్స్ ఒకటి ఇప్పుడు ఇబ్బంది. వెనకాల మడ్గర్ ఒకటి సెట్ చేద్దాం ఫస్ట్. బాగా రస్ట్ పట్టినాయి నట్స్ అన్నీ. ఇప్పుడు సైడ్ చేయాలి దీన్ని. ఇలాగా కొంచెం ఇటు తిప్పి అప్పుడు చేస్తే కరెక్ట్గా వస్తుంది. ఓకే, ఇప్పుడు కూడా కొంచెం క్రాస్ ఉంది. మళ్ళీ ఇప్పి సెట్ చేస్తున్నా. ఇది సెట్ అయిపోయింది. ఇప్పుడు హైట్ సెట్ చేసుకోవాలి. హైట్ ఇది ఓకే అని అనుకుంటున్నా. డన్, ఇంతవరకు అయిపోయింది. సీట్తో ప్రాబ్లం ఏం లేదు. గాలి కొడదాం ఇప్పుడైతే. పంపు తెచ్చేసా. ఇప్పుడు గాలి గట్టి చూద్దాం. ఏ టైర్ ఉంది, ఏ టైర్ పోయిందో తెలియదు. ఇన్ని మంత్స్ ఖాళీగా ఉంచాం కదా. ఫ్రంట్ టైర్లో గాలి ఉంది, ఇంకా ఫుల్ అయిపోయింది. ఇప్పుడు బ్యాక్ టైర్ చూడాలి. యాక్చువల్గా హార్లీలో ఉన్నప్పుడు బ్యాక్ టైర్ ఒకటి చేంజ్ చేసా, ఎందుకంటే పంచర్లు ఎక్కువయ్యాయి. పంచర్లు అంటే 2-3 అయ్యాయి పంచర్లు. ప్లస్ టైర్ అలైన్మెంట్ కూడా బాగాలేదు. మొత్తం షేప్ అవుట్ అయిపోయింది టైరు. అటు ఇటు తగులుతుందని చెప్పి టైర్ ఒకటి కొత్తది వేయించా. టైర్తో పాటు ట్యూబ్ మార్పించా. సో అదేమో బైక్ టైర్ వాల్ వస్తుంది, ఇది నార్మల్ సైకిల్ టైర్ వాల్. అది కొట్టడం ఈజీ కానీ ఇది కొంచెం కష్టం. ఫుల్ హీట్ ఎక్కింది పంపు. అయిపోయింది ఆల్మోస్ట్. సైకిల్ అయితే రెడీ. బ్రేకులు లేని సైకిల్. బ్రేక్ వైర్స్ వెళ్ళి రీప్లేస్ చేస్తాను ఇప్పుడు వెళ్ళి, ఎందుకంటే మళ్ళీ రేపు వెళ్తే అదొక ఇబ్బంది. ఓకే, బ్రేక్స్ తెచ్చాక ఫిట్ చేసి అప్పుడు మాట్లాడతా. మళ్ళీ ఆ బ్రేక్ వైర్లన్నీ పట్టుకొని స్కూటీ తీసుకొని వస్తున్నా. బురద ఉందని చెప్పి బండి అయితే తీయలేదు. ఈ స్కూటీకి ఫ్యూయల్ మీటర్ కానీ స్పీడోమీటర్ కానీ ఏం పని చేయవు, అట్లా పొమ్మంటే పోతుంది అంతే. ప్లస్ లోపల కొన్ని మెకానిజం అంటే స్ప్రింగ్స్ అలాంటివి పోయినట్టున్నాయి. సౌండ్ బాగా వస్తూ ఉంది, అందుకే నేను దీన్ని తక్కువ తీస్తూ ఉంటాను బయటికి. టడా కొత్త వైర్ తెచ్చేసా. ఇది కొంచెం కొత్తది ఇచ్చిండు, అంటే నాకడది కూడా కొత్తది, కాకపోతే లెంత్ తక్కువ ఉందని చెప్పి వెళ్ళాం కదా. ఇప్పుడు ఇది ఫిక్స్ అవ్వాలి. ఇది కూడా ఫిక్స్ అవ్వకపోతే అరేంజ్ చేయలేరు. అండ్ ముందర దానికైతే అదే వేరేది ఏమంటే లేదు ఇదే వస్తుంది, కొంచెం కట్ చేసి పెట్టాలి అది అని చెప్పాడు. చూడాలి.
ఆహా ఇవి పెట్టకుండా పెట్టా. ఓకే రివర్స్ లేద్దాం. ఫుల్ బరువు ఉన్నా, 83 kgs ఉన్నాయి ఇప్పుడైతే ప్రజెంట్. ఈ వెయిట్తో ఇంట్లో ఉంటే ఏం లేదమ్మ చితక వాస్తుంది. తిండి కూడా తగ్గించా. ఓకే పొడవు వైర్ ఇచ్చాడు, చూద్దాం. కొంచెం పొడవు ఎక్కువైనట్టు అనిపిస్తుంది. అబ్బో చాలా పొడవైంది, చాలా అంటే చాలా పొడవైంది. ఇప్పుడు ఏం చేద్దామంటే కట్ చేద్దాం. ఆయన చెప్పింది అయితే ఇదే, కట్ చేసి చూడండి అని, కటింగ్ ప్లేయర్తో. ఈజీ కట్ అయింది. ఎలా కట్ చేయాలి అనుకుంటుంటే లోపల ఏదో మెటల్ ఉంది, దాన్ని కూడా కట్ చేద్దాం. వైర్ పోతుందా ఏంది ఏం అర్థం కావట్లేదు. ఇప్పుడు వచ్చేసింది. ఇప్పుడు అన్న సరిపోద్దా? ఇదేది ఈ సైకిల్ రిపేర్ లాగ్ అయిపోయింది. ఇక రేపటి నుంచి మనం సైక్లింగ్కి వెళ్ళాలి. సో ఈ లాగ్ మీకు ఎలా అనిపించిందో నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. మళ్ళీ వచ్చే లాగ్లో కలుద్దాం. అంటిల్ దెన్ గుడ్ బై.